ఇచ్చిన విజయాలు, అలాగే అతని వివాహం, ముని ఇచ్చిన శాపం వలన అతను ఎందుకు వానప్రస్థం స్వీకరించాడో తెలుసుకున్నాము. అటుపై తన భార్యలతో కలిసి శతశృంగ పర్వతం చేరుకొని తపస్సు చేసుకుంటూ ఋష్యత్వాన్ని పొందుతాడు. సంతానం లేని వారికి ఉత్తమ గతులుండవు. ముని శాపంతో తనకు ఎప్పటికీ కుమారులు పుట్టలేరని తన మంత్రం గురించి పాండుకు చెప్పింది. పాండు సంతోషించాడు. ధర్మదేవుడైన యముడిని పిలువు, మన కొడుకు నీతిమంతుడు అవుతాడు అని పాండురాజు చెప్పగా కుంతి యముడిని పిలిచింది. అలా తన కోరిక చెప్పింది. అలా యముని ద్వారా ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. వారు అతనికి యుధిష్ఠిరుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు వాయుదేవుడిని పిలువు, అప్పుడు మన కొడుకు బలవంతుడు అవుతాడు అనగా వాయుదేవుడిని ప్రార్థించగా కుంతికి మరో కొడుకు పుట్టాడు. వాళ్ళు అతనికి భీముడు అని పేరు పెట్టారు. మనకు యోధుడైన కుమారుడు కావాలి అని దేవతల రాజైన ఇంద్రుడిని పిలువు అని పాండురాజు చెప్పగా మళ్ళీ కుంతీదేవి ఇంద్రుడిని ప్రార్థించగా మూడవ కుమారుడు జన్మించాడు. వారు అతనికి అర్జునుడు అని పేరు పెట్టారు. కుంతి తన మంత్రాన్ని మాద్రితో పంచుకుంది. ఆమె కవలలు అయిన అశ్విని దేవతలను పిలిచింది. వారు ఆమెకు కవల కుమారులు నకులుడు మరియు సహదేవులను ఇచ్చారు. కుంతికి 3 పిల్లల్ని, మాద్రికి కవలల్ని, మొత్తం 5 మందిని కలిపి పంచపాండవులు అని అంటారు. ఆ తర్వాత కొంతకాలానికి విధివశాన మాద్రి ఎంత వారిస్తున్నా వినకుండా ఆమెతో సంగమించిన పాండురాజు శాప ప్రభావం వలన ప్రాణాలు విడుస్తాడు. పాండురాజు మరణం విషయం తెలవడంతో రాజ్యం అంతా విచారంలో మునిగింది. విదురుడు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, వ్యాసుడు మరియు కొంతమంది బంధువులు పాండురాజు అంత్యక్రియలకై వచ్చారు. రాజ్య ప్రజలు అంతా పాండురాజు మరణాన్ని తమకు కలిగిన నష్టంగా భావించారు. భర్త మరణాన్ని తట్టుకోలేని కుంతి తాను మరణించాలనుకుంటుంది. కానీ పాండురాజు మరణానికి తానే కారణమంటూ కుమిలిపోతున్న మాద్రి కుంతిని వారించి పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భర్తతో సహగమనం చేస్తుంది. మాద్రి చేసిన సహగమనానికి కారణం భర్త మీద ఉన్న ప్రేమ. తన వలనే తన భర్త చనిపోయాడన్న బాధ. అంతే తప్పితే ఆచారం కాదు. అక్కడ సహగమన పద్ధతి పూర్తిగా మాద్రి వ్యక్తిగతమే తప్ప ఆనాటి సమాజ నియమం కాదు. ద్వాపర యుగంలో కొందరు స్త్రీలు తమ భర్తలు మరణించాక సహగమనం చేసినట్టు ఉన్నా అది వారికి తమ భర్తలపై ఉన్న ప్రేమే తప్ప సాంప్రదాయం మాత్రం కాదు. ఒకవేళ సతీ సహగమనం ఆనాటి ఆచారం అనుకుంటే శంతనుడు మరణించాక సత్యవతీదేవి, చిత్రాంగదుడు, విచిత్రవీరుడు మరణించాక అంబిక, అంబాలికలు సహగమనం చేయాలి కదా. అంతేకాకుండా ఆ తర్వాత కాలంలో అభిమన్యుడు యుద్ధంలో మరణించాక ఉత్తరదేవి కూడా సహగమనం చేయలేదు. దుర్యోధన, దుశ్శాసనుల భార్యలో సహగమనం చేసినట్టు కూడా ఎక్కడా లేదు. పోనీ ద్వాపర యుగంలో కంటే ఇంకాస్త వెనుకటి యుగానికి వెళదాం. ఆ త్రేతాయుగంలో కూడా దశరథుడు మరణించాక యుగంలోనూ ప్రతి తరంలోనూ మార్చుకోవలసిన నియమాలు, నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉంటూనే ఉంటాయి. రాజు అంత్యక్రియల అనంతరం వ్యాస మహర్షి వృద్ధురాలు అయిన తన తల్లి సత్యవతితో గడిచిపోయిన కాలం బాగానే గడిచింది, రాబోయే కాలం బహు కష్టంతో ఉంటుంది అని, మోహంతో నిండిపోయి పాపకార్యాలు, విచారాలు ఎక్కువ అవుతాయి అని, దానికి అడ్డు లేదని, ఈ రాబోయే విషాదాలను, నీ సంతానానికి కలగబోయే ఆపదలను నీవు చూడడానికి ఇక్కడ ఉండనవసరం లేదు. ఈ రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళి అక్కడ కుటీరంలో నివసిస్తూ దైవ చింతనలో దేశ జీవితం గడపటం మంచిదని తల్లికి చెప్పడంతో ఆమె అంబిక, అంబాలికలతో కలిసి అడవులకు వెళ్ళారు. ఈ 3 రాణులు తపోధనులై కొంతకాలం తర్వాత స్వర్గస్థులు అయ్యారు. తరువాయి భాగంలో కుంతీదేవి తన పుత్రులతో హస్తినాపురంకి వెళ్ళడం, అలాగే భీముడు చిన్నతనంలో చేసిన సాహసాలను గురించి తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ.